ప్రభుత్వానికి విన్నవిస్తాము, అది ప్రభుత్వానికి విన్నవిస్తాము. ఈ మూడైతే మీ సైడ్లోనే చేస్తామని చెప్పానండి. స్పీకర్లు అందరికీ నమస్కారం. నమస్తే మేడం. నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మా కొన్ని డిమాండ్స్ మీకు ఇచ్చినాం మేడం. ఆ డిమాండ్స్ మీరు త్వరితగతిన పూర్తి చేస్తారని ధాన్యం విషయంలో మోర్ పర్టికులర్లీ అది మీ జేసీ గారి దగ్గర ఉంది. మరి నేను చదివానా జేసీ గారు చదివానా మేడం? సార్ ఆల్రెడీ చదివారు సార్. అందులో కొన్ని ఆల్రెడీ మీకు కూడా ఐడియా ఉంటుంది. నిన్న కూడా మేము లాస్ట్ డే కంటే ఎక్కువ లారీస్ పంపించాము సార్. లాస్ట్ డే కంటే మన సాటర్డే కంటే నిన్న కూడా మన ఎర్రగడ్ల తప్ప మిగతా అన్ని కామర్పల్లిలో ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ లారీస్ పంపడం జరిగింది సార్. ఇక్కడ ఇష్యూస్ అమ్మ 3-4 స్టేజ్లలో ఉందమ్మా ఇష్యూ. నేను అదే చెప్దామని మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ ఎత్తట్లేదు. నాకు మీ మీదేం వ్యతిరేకం లేదు. మీ మీద ఎందుకు ఉంటుందమ్మా? ఇష్యూ ఈజ్ విత్ గవర్నమెంట్ పాలసీస్. అక్కడ ఉన్న వాళ్ళు చేస్తారు, మీదేముంటది దీంట్లో? సార్ సార్ అది కాదు సార్, ఒక మాట అనండి సార్. నేనైతే ఖాళీగా లేను కదా సార్. అందుకే when the VC got over, I told my JC to ఆఫ్టర్ దట్ ఆల్సో యూ డిడ్ంట్ రిటర్న్ బ్యాక్. కాదమ్మా, దాని తర్వాత మళ్ళీ కాల్ చేయొచ్చు కదమ్మా. సరే, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెండ్. సరే, మీ విఘ్నతకు వదిలేస్తారమ్మా. ఇట్ ఈస్ అప్ టు యువర్ విజ్డమ్ whether you respond to my call or not. I left your wisdom. It's okay. అయితే వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెండ్. సరే, మీ విఘ్నతకు వదిలేస్తారమ్మా. ఇట్ ఈస్ అప్ టు యువర్ విజ్డమ్ whether you respond to my call or not. I left your wisdom. It's okay. అయితే సంతోషమమ్మా. చేసుకున్నానమ్మా, అర్థం చేసుకున్నా. అయితే ఇష్యూ సరే. ఇప్పుడు నాకేం పెద్ద నాకు ఏదేం లేదమ్మా. నాకు ఎవరు రెస్పాండ్ కాకుండా నేనేం తక్కువగానమ్మా. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఫర్ ద పీపుల్ ఐఎమ్ హియర్. సో ఇష్యూ ఏందన్నమ్మా, ఇప్పుడు ఈ 3-4 ఇష్యూస్ అమ్మా. ఇప్పుడు లారీలు పెంచుతామంటున్నారమ్మా, పెంచినామంటున్నారు. ఇది ఏమైతుందమ్మా, లారీలు పెంచుతున్నారు కానీ కొన్ని సెంటర్లలో గన్ని బ్యాగ్ సరిపడలేవు. లారీలు ఎక్కిన తర్వాత వాళ్ళు తరుగు రైస్ మిల్లర్స్ డైరెక్ట్ అడుగుతున్నారు. 45 కిలోలు బ్యాగ్ కావాలి అంటున్నారు. మనం 41.5 కిలోలకే మొత్తం అలవాటు ఇక్కడ చేసేది. ఇప్పుడు వాళ్ళు 3.5 కిలోలు ఎక్కువ అడుగుతున్నారు. మా బాల్కొండ నియోజకవర్గం కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు. ఎందుకంటే అమ్మ 10 days తర్వాత మళ్ళీ మాన్సూన్ వస్తా ఉన్నది. వర్షాలు పడితే మళ్ళీ మీకే ప్రెషర్ బిల్టప్ అవుతుంది. సో కాబట్టి 10 days లోపల ధాన్యం అంతా మీరు తీసుకుపోయేటట్టు. అట్లాగే 41.5 కిలోలే, అంటే 40 కిలోల బ్యాగుకు 1.5 కిలో మాత్రమే తీసుకొని 41.5కు రైస్ మిల్లర్ను ఒప్పియండి అమ్మ. రైస్ మిల్లర్లు డైరెక్ట్ గా మీ ఆఫీసర్లకే చెప్తా ఉన్నారు వాళ్ళు 45 కావాలా 44 కావాలని. ఈ రెండు మేజర్ ఇష్యూస్ అమ్మా. ఇంకొకటి అమ్మా, దొడ్డు రకాలకు గ్రేడ్ బి రేట్ ఇస్తున్నారమ్మా. గ్రేడ్ ఏ రేట్ ఇవ్వండి అమ్మా. మా దగ్గర ఇస్తున్నారు, క్రాస్ చెక్ చేసుకోండి. గ్రేడ్ ఏ రేట్ ఇవ్వండి అమ్మా దొడ్డు రకాలకి. ఓకే అమ్మా. యా ఓకే అమ్మా. ఓకేనా బాబు? ఏదేం లేదమ్మా. నాకు ఎవరు రెస్పాండ్ కాకుండా నేనేం తక్కువగానమ్మా. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఫర్ ద పీపుల్ ఐఎమ్ హియర్. సో ఇష్యూ ఏంటండమ్మా, ఇప్పుడు ఈ 3-4 ఇష్యూస్ అమ్మా. ఇప్పుడు లారీలు పెంచుతామంటున్నారమ్మా, పెంచినామంటున్నారు. ఇది ఏమైతుందమ్మా, లారీలు పెంచుతున్నారు కానీ కొన్ని సెంటర్లలో గన్ని బ్యాగ్ సరిపడలేవు. లారీలు ఎక్కిన తర్వాత అమ్మ ఏనండి, లారీలు ఎక్కిన తర్వాత వాళ్ళు తరుగు రైస్ మిల్లర్స్ డైరెక్ట్ అడుగుతున్నారు. 45 కిలోలు బ్యాగ్ కావాలి అంటున్నారు. మనం 41.5 కిలోలకే మొత్తం అలవాటు ఇక్కడ చేసేది. ఇప్పుడు వాళ్ళు 3.5 కిలోలు ఎక్కువ అడుగుతున్నారమ్మా. దాన్ని కంట్రోల్ చేయాలమ్మా. ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక 10 days లో మీరు ప్లాన్ చేసుకోండి. మొత్తం మా బాల్కొండ నియోజకవర్గం కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు. ఎందుకంటే అమ్మ 10 days తర్వాత మళ్ళీ మాన్సూన్ వస్తూ ఉన్నది. వర్షాలు పడితే మళ్ళీ మీకే ప్రెషర్ బిల్టప్ అవుతుంది. సో కాబట్టి 10 days లోపల
ధాన్యం అంతా మీరు తీసుకుపోయేటట్టు, అట్లాగే 41.5 కిలోలే అంటే 40 కిలోల బ్యాగుకు 1.5 కిలో మాత్రమే తీసుకొని 41.5కు రైస్ మిల్లర్ను ఒప్పియండి అమ్మా. రైస్ మిల్లర్లు డైరెక్ట్ గా మీ ఆఫీసర్లకే చెప్తా ఉన్నారు వాళ్ళు 45 కావాలా 44 కావాలని. ఈ రెండు మేజర్ ఇష్యూస్ అమ్మా. ఇంకొకటి అమ్మా, దొడ్డు రకాలకు గ్రేడ్ బి రేట్ ఇస్తున్నారమ్మా. గ్రేడ్ ఏ రేట్ ఇవ్వండి అమ్మా, మా దగ్గర ఇస్తున్నారు, క్రాస్ చెక్ చేసుకోండి. గ్రేడ్ ఏ రేట్ ఇవ్వండి అమ్మా దొడ్డు రకాలకి. ఓకే అమ్మా. సరే, మీ ఆల్రెడీ రిప్రజెంటేషన్ నాకు జేసీ గారు ఇందాక చదివారు. యా, నేను తప్పకుండా నెక్స్ట్ 10 days కంటే ముందు మనం ఈ అన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేస్తాం. ఓకే అమ్మా. ఓకేనా బాబు? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. రోడ్డు మీదకి వచ్చి మనం గంటలైందిగా, అయినా సరే నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఈ స్థానిక నాయకుల నుంచి, పోలీసు వాళ్ళకు అధికారులకు మెసేజ్ పోయిందట. ఏం కాదు ప్రశాంత్ రెడ్డి కూర్చొని ఎండలు సావని, ఏం పర్వాలేదు, మీరేం పట్టించుకోకుండి అని చెప్పి వాళ్ళకి మెసేజ్ పోయిందట. అందుకే ఈ 3 గంటల నుంచి జేసీ గారు రావడానికి ఇంత టైం పట్టింది. అయితే నేను చెప్తా ఉన్నా, నా చావును మీరు ఎంత కోరుకున్నా, మీరు నన్ను ఎంత కష్టపెట్టాలని చూసినా ఆ భగవంతుడు చివరికి నా వైపే ఉంటాడు. పాల్గొండ నియోజకవర్గ ప్రజలు, రైతన్నలు, వారితో నేనుంటా, నాతో వారుంటారు. కాబట్టి ఇటువంటి చిల్లర విషయాలతోటి నన్నేదో ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటే అది మీకు సాధ్యం కాదు. మీరు ఈ రోజు ఇంతమంది అయితే ఏంటంటే, ఇప్పుడు మనం రోడ్డు మీదకి ఎందుకు వచ్చినాం? రోడ్డు మీదకి వచ్చి ఎంతసేపు అయింది? 3 గంటలు. సౌండ్ వస్తలేదా? లేపమన్నది మీరు కూర్చుంటే వినబడుతుంది, వట్టిగా లేస్తుంది. రోడ్డు మీదకి వచ్చి మనం 4 గంటలు అయింది. సౌండ్ రా బాబు. రోడ్డు మీదకి వచ్చి మనం గంటలైందిగా, అయినా సరే నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఈ స్థానిక నాయకుల నుంచి, పోలీసు వాళ్ళకు అధికారులకు మెసేజ్ పోయిందట. ఏం కాదు ప్రశాంత్ రెడ్డి కూర్చొని ఎండల జావని, ఏం పర్వాలేదు, మీరేం పట్టించుకోకుండ్రి అని చెప్పి వాళ్ళకి మెసేజ్ పోయిందట. అందుకే ఈ 3 గంటల నుంచి జేసీ గారు రావడానికి ఇంత టైం పట్టింది. అయితే నేను చెప్తా ఉన్నా, నా చావును మీరు ఎంత కోరుకున్నా, మీరు నన్ను ఎంత కష్టపెట్టాలని చూసినా ఆ భగవంతుడు చివరికి నా వైపే ఉంటాడు. ఈ బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, రైతన్నలు, వారితో నేనుంటా, నాతో వారుంటారు. కాబట్టి ఇటువంటి చిల్లర విషయాలతోటి నన్నేదో ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటే అది మీకు సాధ్యం కాదు. మీరు ఇక్కడ ఈ రోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇంత ఎండలో మీరు పోరాటం సాగించినందుకు, ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 10 రోజుల్లో చూద్దాం, 10 రోజులు చూద్దాం. 10 రోజుల తర్వాత కూడా ఈ ప్రాబ్లం ఇట్లనే ఉంటే, సాల్వ్ కాకపోతే మళ్ళీ పోరాట పంత తీసుకుందామా అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.